రాజుని విష్ణువుగా భావించినప్పుడు పన్ను కట్టకపోవడం అంటే విష్ణువుకు ద్రోహం చేయడమే అని భావించేవారు పూర్వ ప్రజలు. అందుకని పన్ను పట్టుకెళ్ళి కట్టేసేవారు. ఇంకా మళ్ళీ దానికి రసీదు గిసీదు లేదు, ఇక్కడ ఇస్తే ఇచ్చేవారు లేతే లేదు. అంత నిజాయితీ కలిగిన ప్రజలు ఉండేవారు. ఆ నిజాయితీకి భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం, ఇంకో కారణం ఏం లేదు అక్కడ. మన దేవాలయాలు, మన వ్యవస్థ, ఈ కారణంగా ప్రజల్లో నిజాయితీ ఉండేది. ఇప్పుడు ఆధ్యాత్మికమైన మాటలు మాట్లాడితేమనే కదా ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మరి ఎందుకు వచ్చారని అంటే వాటికి ఎంత ఆకర్షణ ఉందో మనకు అర్థమైపోతుంది కదా. ప్రజలు అది విని పాటించేవారు. ఇప్పుడేమో మనం విని ఊరికే వినడమే పుణ్యం అనే దశకు వచ్చేసాం. అలా కుదరదు, విని పాటిస్తేనే ఏదైనా ప్రయోజనం కలుగుతుంది. ఆ దళములెంటక తేనె ద్రావడం అంటే ఇది పువ్వుకి ఏ అపకారము జరగకుండా తుమ్మెద జాగ్రత్తగా తన కాళ్లతో దాని మీద వాలి మధ్యలో తనకొచ్చిన భగవంతుడు ప్రసాదించిన ముక్కు తొండం చాలా సన్నగా ఉంటుంది, అది సూదిగా, దాంతో మొత్తం తేనె దాని లోపల ఎన్ని కేజీలు తేనున్నా లాగేస్తుంది. అలాంటి విద్యార్థులను తయారు చేయాలి. ఇతరులు